కమలం పార్టీ అందరినీ కలుపుకుపోవడం లేదా, సీనియర్లకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదా, నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలో ఎమడలేకపోతున్నారా? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? బీజేపీలో ఎమడలేకపోతున్న నాగం జనార్దన్ రెడ్డి పార్టీలో తగిన గుర్తింపు రావడం లేదని ఆవేదన, సీనియర్ల సేవలను తగిన రీతిలో ఉపయోగించుకోలేకపోతున్న నాయకత్వం, తెలంగాణ బీజేపీలోనే అసంతృప్తులు అనేకం, అందర్నీ కలుపుకునే పోతామంటున్న తెలంగాణ నాయకత్వం. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బీజేపీలో ఎమడలేకపోతున్నారా? తెలంగాణ నాయకత్వం ఆయన సేవల్ని సమర్థంగా ఉపయోగించుకోలేకపోతోందా? పార్టీపై నాగం అసంతృప్తితో ఉన్నారా? నాగం జనార్దన్ రెడ్డి తీరు చూస్తుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తుంటే దానికి తగిన స్థాయిలో నాయకత్వం నుంచి మద్దతు లభించడం లేదని నాగం ఆవేదన చెందుతున్నారు. అయితే పదవుల కోసం తాను ఏనాడు పాకులాడలేదని, పదవులు ఆశించి బీజేపీలోకి రాలేదని నాగం స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు తెలుపుతామని బీజేపీ చెప్పినందువల్లే తాను పార్టీలో చేరానంటున్నారు. నా నిబద్ధత నేను నిలబెట్టుకుంటాను, విలువలు గల రాజకీయాలే చేస్తాను. ఇలా నేనేదో పదవుల కోసమో దేనికోసమో నేను బీజేపీ పార్టీలో చేరలేదు. నేను చేరినాడు బీజేపీ ఏమి అధికారంలో లేదు. ఆ రోజు కూడా నేను స్పష్టంగా రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో చెప్పినాను, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రేపు కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతు ఇవ్వండి, మాట మీద నిలబడండి, నేను మీ పార్టీలోకి వచ్చి మీకు సేవ చేస్తానని చెప్పినాను. ఈ పార్టీలో ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో వచ్చినాను, కానీ ఇంకా వేరే లక్ష్యం కానే కాదు. సీనియర్గా నాగం సేవల్ని తాము గౌరవిస్తామని బీజేపీ నాయకత్వం అంటోంది. అయితే గతంలో చాలా మంది పార్టీ నియమ నిబంధనలను చూసి బెంబేలెత్తి పార్టీని వీడిపోయారంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కమలనాథులు అంటున్నారు. అందుకే కొంతమంది సిద్ధాంతాల పట్ల, ఈ క్రమశిక్షణ పట్ల, ఈ నియమ నిబంధనల పట్ల కొంతమందికి ఇమ్మడలేక పోయారనేది వాస్తవమే. అది అయినప్పుడు ఆ పరిస్థితి ఈనాడు లేదు. గత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉండే, ఈ దఫా అలాంటి పరిస్థితి లేదు. నాగం తరహాలోనే గతంలో చాలా మంది బీజేపీలో వచ్చి వెళ్లారు. సమరసింహారెడ్డి, విజయశాంతి, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లు వచ్చి వెళ్లిపోయారు. ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన యున్యం శ్రీనివాసరెడ్డి కూడా పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. సతీష్ కుమార్, కరస్పాండెంట్.